వెల్కమ్ బ్యాక్. ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాలని మనతో పాటు విశ్లేషించడానికి ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. రహీమ్ గారు నమస్తే. రామ్మోహన్ రావు గారు, వాస్తవంగా చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాలు తీసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ రాజకీయాలు ఎప్పటికప్పుడు ఓకే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాము, పర్లేదు, ఇంకా 3 ఏళ్ళు ఎన్నికలు ఉన్నాయి, ఓకే బిందాస్, మనం కావాల్సినటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్దాము అనేటువంటి వాతావరణం అయితే ఎక్కడ కనబడట్లేదు. ఎప్పటికప్పుడు టాస్క్గానే కనబడతా ఉంది. ఎందుకంటే మొన్న చూసినటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో దాదాపుగా ఇది రెఫరెండం కాదంటూనే రెఫరెండంగా తీసుకున్నారు. దానికి సంబంధించి అతనే స్టార్ క్యాంపెయినర్గా మారి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అతను గెలిచేదాకా పోరాడుతున్నారు రేవంత్ రెడ్డి. గెలిచిన తర్వాత ఓకే ఇక దాదాపుగా విమర్శించే పార్టీలో ఉన్నటువంటి వర్గాలు ఎప్పుడెప్పుడా ఈ పొరపాటున జూబ్లీహిల్స్ కనుక ఉప ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఇంకొక రకంగా స్వరం వినిపించాలని సిద్ధంగా ఉన్నారు. అలాంటి వాళ్ళతో దాదాపుగా అటు నోళ్లు మూయించడం కానివ్వండి, ఇటు పక్క తన రెఫరెండంగా జరిగినటువంటి విషయం కానివ్వండి, కొంతవరకు సేఫ్ జోన్లో అన్నట్టే ఉన్నారు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత ఇప్పుడు ఇష్టం వెంటనే స్థానిక సంస్థలు అదే ఊపుతో స్థానిక సంస్థలకు వెళ్ళలేరు. అయినప్పుడు కూడా దీన్ని కూడా వదిలిపెట్టకుండా ఇటు పక్క రేపు జరిగేటువంటి ఏదైతే తెలంగాణ రైజింగ్ కార్యక్రమంలో బిజీగా ఉంటూనే ఇటు పక్క జిల్లాల పర్యటన పెట్టుకున్నారు. దానికి సంబంధించినటువంటి మక్తలు నిన్న గ్రామ సభలో మాట్లాడిన మాటలు కానీ ఇవన్నీ చూసుకుంటుంటే ఎప్పటికప్పుడు తనే స్టార్ క్యాంపెయినర్గా మారి అనునిత్యం కష్టపడుతున్నారు. దానికి సంబంధించి ఇది రిఫరెండంగా తీసుకుంటున్నారా, లేకపోతే తన తన యొక్క పదవిని పదిలం చేసుకోవడానికి కష్టపడుతున్నారా, ఎలా తీసుకోవాలి దీనికి సంబంధించి? రహీమ్ గారు, మీరు అన్న పూర్తి విషయాలతో ఇప్పటిదాకా మాట్లాడే విషయాన్ని ఏకీవిస్తాను. ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలు సన్యాసుల మఠాలు కావు కదా. ఖచ్చితంగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకోవాల్సిందే. కానీ ప్రయత్నంలో నైతికత విడిచిపెట్టడం కానీ సాంకేతిక అంశాలను మనం దృష్టిలోకి తీసుకుపోవడం వల్ల నష్టం జరుగుతూ అంటున్నారు. పట్టించుకోవడం లేకపోతే ప్రజలు, కానీ మనం అలాంటి వాళ్ళం దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది అంటున్నారు. రాజకీయ పార్టీలు ఎట్లా ప్రశ్నిస్తుంటాయి, వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి. నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఏదైతే మీరు అన్న సుస్థిరం చేసుకునే ప్రయత్నంలో మాత్రం రేవంత్ రెడ్డి గారు ఒక మంచి, అంటే వాళ్ళ పార్టీ మీద పట్టు సాధించారు, దాంతోపాటు ప్రజల మీద కూడా పట్టు సాధించారు. ఓ రకంగా చెప్పాలంటే గతంలో కేసీఆర్ గారు ఎట్లా ప్రజలకు పోయినరో ఆ రకంగా తను కూడా ప్రజలకు పోయే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్లో ఒక పంచ్ డైలాగ్ నుంచి మొదలుకొని కేసీఆర్ కి ధీటుగా మాట్లాడుతున్నారు. అందుకని ఇవాళ అధిష్టాన వర్గం కొని ఈయనే కొనసాగించాలి అనే ఆలోచనకు వచ్చినట్టే తెలుస్తున్నది. ఇది తప్పదు కూడా వాళ్ళకి, ఎందుకంటే ఇప్పటికీ కర్ణాటకలో నాటకం నడుస్తున్నది, కర్ణాటక నాటకం నడుస్తున్నది. హిమాచల్ ప్రదేశ్ లో కుదురుగా ఉన్న చిన్న రాష్ట్రం, ఏమన్నా పెద్ద రాష్ట్రంలో ఉన్నంతలో కర్ణాటక అనేది చిన్నది, మన హిమాచల్ ప్రదేశ్ కానీ పెద్ద రాష్ట్రమైన మన తెలంగాణలో అధిష్టాన వర్గానికి ఒక మంచి నాయకుడు దొరికినట్టే లెక్క అంటున్నారు. మెల్లగా పట్టు సాధిస్తున్న కొన్ని పొరపాట్లు కూడా చేస్తున్నారని అలాంటి వాళ్ళు చెప్పకపోతే తప్పంటున్నారు. ఇవాళ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దేశమంతా, మన రాష్ట్రం అంతా 1,67,00,000 మంది పంచాయతీ ఎన్నికలు ఓటు వేయబోతున్నారు. మొదటి విడత పూర్తి అయింది, రెండవ విడత నామినేషన్ ఇవాళ పూర్తి కావాల్సి ఉన్నది. 11 నుంచి వరుసగా 17 దాకా 3 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ స్థితిలో నిజంగానే చెప్పాలంటే, ఒకటి ఎన్నికలు వాయిదా వేసుకొని 10వ తారీఖు తర్వాత పెట్టుకుని అయిపోయింది. కానీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ అధికారిక కార్యక్రమాల్లో కలెక్టర్లు ఇతర మొత్తం అందరితో మనుషులను తరలించే దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రభుత్వ సౌకర్యాలను వాడుకుంటూ ఇవాళ ముఖ్యమంత్రిగా తాను ఏదైతే ప్రసంగాలు చేస్తున్నారో అది అభ్యంతరకరం అంటున్నాను. మనం కూడా ప్రశ్నించకపోతే తప్పు అంటున్నాను. నేను రాష్ట్ర ఎన్నికల నిఘా వేదిక అధ్యక్షుడిగా, అట్లానే ఎన్నికల నిఘా వేదిక మా కార్యక్రమంలో భాగంగా మేము ఇటువంటి వాటిని వ్యతిరేకిస్తున్నాం అంటున్నాను. ఇవాళ ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ గా స్వయంగా తిరిగి మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికలు ప్రచారం చేశారు. ఎవరొద్దు అంటున్నాం? ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా ఒక పార్టీ మన ముఖ్యమంత్రిగా తాను ప్రచారం చేసుకోవడానికి పోతే ఎవరు అభ్యంతరం పెట్టరు. కానీ ఎన్నికల మన కూడా అమల్లో లేదు అనే ఒక చిన్న సాంకేతిక అంశంతో మున్సిపాలిటీలలో ఇలాంటి మీటింగ్లు పెట్టడం వల్ల ఖచ్చితంగా ప్రజలను పరోక్షంగా ప్రభావితం చేయడమే అంటున్నాను. ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందని అడుగుతున్నాను. నేను చెప్పాను కదా, ప్రచారం చేయడానికి ముఖ్యమంత్రికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. కానీ ప్రచారం వేరు, ఎన్నికల మీటింగ్ పెట్టండి, మా సానుభూతి ఎట్లాగూ రహీం మనకు అక్కడ పార్టీ పరంగా ఎన్నిక జరగడం లేదు, మా సానుభూతి పరులకు ఓట్లు వేయండి అని చెప్పండి, నష్టం లేదు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్నుకోండి అని చెప్పండి, నష్టం లేదు. కానీ అభ్యంతరకరంగా మున్సిపాలిటీలలో ఎన్నికల కోడ్ లేదు అని ఒకే ఒక విషయంతోని అక్కడ పెట్టి అక్కడ తరలించే వాళ్ళు ఎవరు? గ్రామీణ ఓటర్లే కదా. మున్సిపాలిటీలలో చాలా వరకు విద్యా ఆరోగ్యాల కోసం, తమ పిల్లల్ని చదివించుకోవడానికి కోసం, ఆసుపత్రుల కోసం వచ్చే వాళ్ళు ఎవరు? వాళ్ళే కదా. అట్లా ఊళ్ళల్లో ఓట్లు ఉంటాయి వాళ్లకు, ఆ పట్టణాల్లో నివసిస్తుంటారు. మరి వీళ్ళందరూ ప్రభావితం చేసినట్టే కదా. నా ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదు నేను, కానీ లీగల్ గా చిన్న సాంకేతిక అంశాన్ని ఆసరా చేసుకొని ఈ సరైనది కాదు అంటున్నారు.
నేను ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. దీన్ని ఎంతకంటే మనం ఏం చెప్పినా కూడా వినే పరిస్థితి లేనప్పుడు మనం ఒక చిన్న ఉదాహరణ గతంలో నైతిక విలువలు పాటించిన ఉదాహరణ చెప్తాను. ఇందిరాగాంధీ గారు 1980లో ప్రధానమంత్రిగా ఉండి కూడా ఆమె మన ఎన్నికలు వచ్చినప్పుడు మెదక్ పార్లమెంట్ సీట్ ని ఎన్నుకున్నారు. 2 చోట్ల పోటీ చేశారు. ఆమె మెదక్ పార్లమెంట్ సీట్ కి పోటీ చేస్తుంటే ఆనాడు 80s లో మన బాగారెడ్డి గారు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. ఆమెకు ఇందిరాగాంధీ గారికి ఈ ఎలక్షన్ ఏజెంట్ గా పనిచేస్తామని అన్నప్పుడు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్, నేను కూడా చాలా మంది ఎంపీలకు ఎమ్మెల్యేలకు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా పనిచేశాను కనుక అట్లా చెప్తే ఆనాడు ఇందిరాగాంధీ గారు గొప్ప మనిషి, ఆమెకు మంత్రిగా ఉండి చేస్తే ఇది సరైనది కాదు, నైతికత కాదని చెప్పి మంత్రి పదవికి రాజీనామా చేసి ఆయన బాగారెడ్డి గారు మన ఇందిరాగాంధీ గారికి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా పనిచేశారు. ఆ ఉదాహరణ తెలుసుకోండి. అంటే మనం ముఖ్యమంత్రిగా హోదాలో ఉండడం కాదు, మనం అందరికీ ఆదర్శంగా ఉండాలి. ఖచ్చితంగా ప్రచారం చేసుకోవచ్చు, కానీ అధికారిక సమావేశాలు పెట్టి ప్రచారం చేస్తే సరైనది కాదు. ఇప్పటికే ప్రతిపక్షాలు కొంత సన్నాయి నొక్కుతున్నాయి, కానీ నాలాగా ధైర్యంగా చెప్పడం వారు చెప్తలేరు. వాళ్ళు ఎందుకు చెప్తలేరంటే తప్పు ఎక్కడ ఉందంటే వాళ్ళు కూడా అభివృద్ధిని ఆపుతారని ప్రజల నుంచి వస్తుంది విమర్శలు. రేపు 4 ఓట్లు వచ్చే 4 ఓట్లు పోతాయేమో అనుకుంటున్నారు. దానివల్ల కూడా ఈ సన్నాయి నొక్కుతున్నారు. ఇప్పటికి కూడా ఎలక్షన్ కమిషన్ మీద ఒక్క ఫిర్యాదు లేదు. కానీ నేనేమంటున్నానంటే కోర్టులు కానీ స్వతంత్రంగా వ్యవహరించే ఇట్లాంటి రాజ్యాంగ సంస్థలు కానీ ఏం చేయాలంటే సుమోటో తీసుకొని చేయాలి. ఇప్పుడు మనకు ఇందిరమ్మ చీరలు ఆల్రెడీ ఆన్గోయింగ్ పథకమే కదా, గతంలో మొన్న మొదలు పెట్టారు కదా, ఎన్నికల షెడ్యూల్ రాకముందు. ఎందుకు ఆగింది మరి? ఎలక్షన్ కమిషన్ సుమోటోకు తీసుకున్నట్టే కదా, ఎవరు కంప్లైంట్ చేయకుండా. ఇది కూడా రేపు ముఖ్యమంత్రి అధికారిక పర్యటనను ఆపాలని నేను కోరుతున్నాను. ఎన్నికల నిఘా వేదిక కన్వీనర్ గా కోరుతున్నాను. ఎందుకంటే తప్పు అంటున్నాను. ప్రచారం చేసుకోవడానికి అనేక సభలు పెట్టుకోండి, బ్రహ్మాండంగా ప్రచారం చేసుకోండి, కానీ అధికారికంగా మన అధికారులను ఉపయోగించుకొని అధికారిక వనరులు ఉపయోగించుకొని ప్రజాదానంతో మీటింగ్లు పెట్టి ఇట్లాంటి ఎన్నికల ప్రసంగాలు చేయడం సరైనది కాదంటున్నాడు. నిజంగా రేవంత్ రెడ్డి గారిని ఒప్పుకుంటున్నాను. నాయకుడిగా ఎదిగారు, పరిణతి చెందారు. రేపు పొద్దున తిరుగులేని నాయకుడిగా తయారవుతున్నాడు. మనం రాజశేఖర రెడ్డి గారి లాగా వారు చెప్తున్నారు. దానికి అభినందనలు. కానీ అది వేరు, ఇది వేరు. అప్పుడు తమ్ముడే పేకాటే. మన ప్రజాస్వామ్యంగా ఇట్లాంటివి సరైనవి కాదు చెప్పాల్సి. రామారావు మీరు చెప్పినట్టుగానే డైరెక్ట్గానే అది ఎన్నికల సభ లాగానే బహిరంగ సభ లాగానే ఉంది. ఎందుకంటే మీరు కావాల్సింటే ఎమ్మెల్యేల చేత మంత్రుల చేత పరుగులు పెట్టించే వాళ్ళని ఎన్నుకోండి, కాళ్ళలో కర్రలు పెట్టే వాళ్ళని ఎన్నుకోవద్దు, సర్పంచ్లుగా మీ గ్రామాభివృద్ధికి ముఖ్యం ప్రధానంగా చూసుకోండి. డైరెక్ట్గా ఎన్నికల ప్రచారంగా మాట్లాడుతున్నారు ఆయన దానికి సంబంధించి ఎక్కడ కూడా. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ ముసుగు కప్పు కూడా ఎందుకు అంటున్నాను. ఇప్పుడు డైరెక్ట్ ఎన్నికల ప్రచారం చేయడానికి సవాల్ పెట్టుకుంటే ఎవరు వద్దన్నారు కదా, కాకపోతే ఎన్నికలు ఖర్చు పడుతుంది. అంటే నేనేమంటున్నా, ప్రభుత్వ అధికారిక విధులతో చేయించుకొని వాళ్ళ ద్వారా మన ప్రజలను డాక్రా మీద తరలిస్తున్నారు. ఎక్కడి వాళ్ళు గ్రామాల వాళ్ళ కదా, వాళ్ళు డాక్రా అంతా వాళ్ళకి లేకుండా ఫైన్ వేస్తామంటున్నారు. అనేక స్వయం సహాయ సంఘాలను ప్రభావితం చేస్తున్నారు కాదా. ఏమంటానంటే ఇదంతా ఒక రకంగా పరోక్ష లంచమే ఇవన్నీ చేయడం. మరి ప్రతిపక్షాలు కూడా ఇప్పటికి కూడా ఎలక్షన్ కమిషన్ మీద బీఆర్ఎస్ పార్టీ ఒక్క కంప్లైంట్ చేయలేదు. వాళ్ళు ఎందుకు చేయలేదంటే ఇట్లాంటివి అన్నట్టు. అంటే ప్రజలు ఏమనుకుంటారో రేపు పొద్దున వచ్చేది ఆపుతున్నాం అనుకుంటారేమో అనుకుంటున్నారు. నేనంటే ఈ రాజకీయాలు వద్దు అంటున్నాను. ఈ దాగుడు మూత రాజకీయాలు వద్దు. స్పష్టంగా ఇవాళ లీగల్ గా సాంకేతికంగా తప్పు కాకపోవచ్చు, మున్సిపాలిటీలో కోడ్ లేదు, కానీ మున్సిపాలిటీ చుట్టాన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి కదా, ప్రజలు తరలించే ప్రజలంతా వాళ్ళే కదా రహీం కదా. మరి అటువంటి అప్పుడు బహిరంగంగా చేస్తుంటే ఎన్నికల కమిషన్ సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అంటే ఉన్నది కదా. నేనేమంటానంటే అసలు నిజంగా ఈ వారోత్సవాలు చేసుకోవడానికి అది చాలా బిజీలో ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. రేపు పొద్దున 8th 9th నాడు మనకు భారత్ సమ్మిట్ చేసేది ఉన్నది కనుక నేనేమంటున్నాను, ఈ వారం 10 రోజులు వాయిదా వేసుకొని తర్వాత చేస్తే ఎవరు వద్దన్నారు ఎన్నికలు? దాన్ని వాయిదా వేసుకోలేదు. విజయోత్సవ సభ జరుపుకోవాల్సిందే కదా. అట్లానే మన ఏదైతే భారత్ సమ్మిట్ జరుపుకోవాల్సిందే కదా. 9వ తారీఖు అయిపోయేది ఇదంతా. ఇప్పుడు ఇందిరమ్మ చీరలు అయిపోకపోయేవి, 9వ తారీఖు అయిపోకపోయాయి. మొత్తం అంతా కీలకతం దుకాణ బంద్ ఇవన్నీ అయిపోతుంది కదా. తర్వాత 10వ తేదీ నుంచి షెడ్యూల్ ప్రకటించుకొని ఆటోమేటిక్ గా 12, 13కు ఈ డిసెంబర్ 31 కల్లా ఎన్నికలు పూర్తి చేసుకునే వాళ్ళు కదా అంటున్నాడు. 27 నవంబర్ నాడు ఎన్నికల షెడ్యూల్ వచ్చింది రహీం. 27 నుంచి ఇప్పుడు 17కి అయిపోతున్నాయి కదా. అంటే ఇందులోనే ఇది సందట్లో సడమైన ఎన్నికలు కావాలి, విజయోత్సవాలు చేసుకోవాలి. అంటే పాలు కావాలి, పటువా కావాలంటే నాకు దక్కదు, అవ్వా కావాలి, బువ్వా కావాలంటే ప్రజలు తిరస్కరిస్తారంటున్నాడు. కాకపోవచ్చు మళ్ళీ గెలవచ్చు వారు కాదంటలేండి. ఇప్పుడు మన మాటలన్నీ విదుర నీతి మనం చెప్పేది. విదురుడు చెప్తే ధృతరాష్ట్రుడు వినకపోతే కురుక్షేత్ర యుద్ధం వచ్చింది. ఇది కూడా చెప్తున్నాను నేను. అనవసరంగా అహంకారంతో ఏదైతే అవినీతి అహంకారంతో గత ప్రభుత్వం ఎట్లా కూలిపోయిందో మరి ఇట్లా అదే పనులు వాళ్ళు కూలిపోయారు కదా, బుద్ధి తెచ్చుకోవాలి కదా. మనం కూడా అదే పనులు చేయడం తప్పు కదా అని నేను హితవు చెప్తున్నాను. ఆ హితవును పాటిస్తే మంచిది, లేకపోతే వాళ్ళకి జరిగిన పరాభవం ప్రజల నుంచి వీళ్ళకి కూడా ఎదురైద్ది అంటున్నాను.
సంస్థల ఎన్నికల మీద దీని ప్రభావం చూపిద్దని రామ్మోహన్ రావు గారు. అంటే ఏదైతే తెలంగాణ రైజింగ్ సంబంధించిన కార్యక్రమాలు పక్క ఇటు పక్క సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు ఇలాంటివన్నీ చూసి దాని ప్రభావం ఎక్కడో రాష్ట్రం బాగా డెవలప్ అవుతుంది, బాగా పట్టించుకుంటున్నారు అని దాని ఇంపాక్ట్ కనబడటం కోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు బహుశా దానికి సంబంధించి కూడా. దాంట్లో ఎందుకంటే మొన్న బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటే కూడా ఈ దీక్షా దివస్ అనే కార్యక్రమం పెట్టి ఒక్కసారిగా గతంలో తెలంగాణ సమయంలో జరిగినటువంటి ఏదైతే నిరసన కార్యక్రమాలు కానివ్వండి, అప్పుడు జరిగిన నిరాహార దీక్షలు సంబంధించిన కేసీఆర్ చేసిన కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు గమనిస్తే ఒకసారిగా ఈ సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేశారు. ఒకసారిగా మళ్ళీ పార్టీలో ఒక పూర్వవైభవం తీసుకురావాలని కానివ్వండి, గతంలో కేసీఆర్ తెలంగాణ కోసం కష్టపడ్డారు అనే విధంగా తెలియజేయడం కోసం కానివ్వండి, దాన్ని ఈ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో బాగా ఎక్కువగా ఉపయోగపడేలాగా మార్చుకోవడానికి ప్రయత్నాలు జరిగినాయి. ఇవన్నీ ఇంపాక్ట్ చూస్తే ఈ స్థానిక సంస్థల మీద చుట్టూ తిరుగుతున్నట్టే అర్థమవుతోంది రామ్మోహన్ రావు గారు. ఖచ్చితంగా దీక్షా దివస్ 29 ఒకటే రోజు కదా, వాళ్ళు వారోత్సవాలు చేస్తున్నారు. వాళ్ళు ఒకటే రోజు దాన్ని వారం పొడిగించారు. అది కూడా ఇప్పుడు రాజకీయ పార్టీలు సన్యాసుల మఠాలు కావు కదా. ఇప్పుడు కేసీఆర్ అంటుండేవాడు, నేను కూడా అంటున్నాను, సమస్య లేదు. ఇప్పుడు ప్రతిపక్షాలు అయితే అధికార యంత్రాంగాన్ని వాడుకొని చేయడం లేదు కదా. అధికార యంత్రాంగం వాళ్ళకి వాడడానికి వీలు లేదు. వాళ్ళు వాళ్ళ ప్రయత్నం చేస్తారు. 16 ఏళ్ల క్రితం 2009లో కేసీఆర్ గారి నిరాహార దీక్ష వల్లనే వచ్చిందని వాళ్ళు అంటుంటే అసలు ఆయన ఒక్కడేనా, ఎంతమంది చచ్చిపోయారు వాళ్ళ త్యాగాల పునాది మీద వచ్చిందని కాంగ్రెస్ పార్టీ అంటుంది. ప్రతి విమర్శలు ఉంటాయి అక్కడ. నా అభ్యంతరం ఏంటంటే మున్సిపాలిటీలో ఎన్నికల కోడ్ లేదు, కరెక్ట్ కాదంటే నేను యాజ్ అడ్వకేట్ గా కరెక్ట్ అంటారు. కానీ నైతికంగా మీకు ఆ హక్కు లేదు, సరైనది కాదు. అధికారిక కార్యక్రమాల్లో ఇట్లాంటి ఎట్లాగో ప్రసంగాలు అదే చేస్తున్నారు కదా. అటువంటిప్పుడు డైరెక్ట్ గా ఎలక్షన్ ప్రచారం పెట్టుకొని పోతే అయిపోద్ది కదా. ఇవన్నీ ఎందుకు అంటున్నాను, నేను దొడ్డిదారి ఎందుకు అంటున్నాను. దీనివల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, ప్రజలను ప్రభావితం చేస్తున్నారు. నేను వాటికి కూడా తప్పడతలేను. ఇవాళ మీరు 3 రీజియన్లు చేయడం తెలంగాణ, దాన్ని పూర్తిగా ఆహ్వానించిన నేను. దాంతో పాటు ఇప్పుడు ఇవాళ భారత్ సమ్మిట్ బ్రహ్మాండంగా జరుపుకోబోతున్నారు, మంచిది అంటున్నాను నేను. ఇక్కడ విజన్ లేకుండా ఎప్పుడు ప్రభుత్వాలు ఉండొద్దు అంటున్నాను. ఇవన్నీ సమర్థిస్తున్నాను నేను. కానీ ఎన్నికల కమిషన్ మనకు ఆంక్షలు లేనందువల్ల కేవలం మీరు టెక్నికల్ గా చూసుకొని మున్సిపాలిటీలో మీటింగ్ పెట్టి మొత్తం రాష్ట్ర రాజకీయాలు ప్రభావితం చేసి రాష్ట్రంలోని 1,67,00,000 మంది ఓటర్లు, సుమారు 55 నుంచి 60% మంది ఓటర్లు ఓటేస్తున్నారు. ఏదో ఒక జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఒక కాన్స్టిట్యున్సీ కాదు కదా రహీం, మొత్తం కదా. వాళ్ళ ప్రతి దగ్గర జరుగుతున్నాయి. మీరు ఎక్కడెక్కడ మీటింగ్ పెడుతున్నారు, ఆ చుట్టుపక్కల పల్లెల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కదా. మరి ఒక ముఖ్యమంత్రిగా మీరు వెళ్ళినప్పుడు అధికారిక కార్యక్రమం కాకుండా డైరెక్ట్ గా ప్రచారం చేసుకుంటే ఎవరు వద్దనని అంటున్నాను కదా. ప్రచారం చేసుకునే హక్కు రాజకీయ పార్టీగా ఉంటుంది. ముఖ్యమంత్రి కాగానే సర్వసంగ పరిత్యాగి అయిపోయి మొత్తం అంతా ఇంట్లో కూర్చొని ఎవరు చెప్తలేరు. కానీ ఇది లీగల్ గా ఏది సాంకేతికంగా తప్పు కాకపోవచ్చు, కానీ నైతికంగా చాలా తప్పు అంటున్నాను. ఇక తర్వాత ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు తీసుకుంటే నిన్న పింఛన్ల పంపిణీ కార్యక్రమం పూర్తి చేశారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో స్వయంగా సీఎం చంద్రబాబే పాల్గొనడం జరిగింది. ఇక్కడ పెద్ద విషయం ఏం లేదు. కాకపోతే ఇక్కడ ప్రతిసారి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఇంత ఇదిగా ప్రెస్టేజ్గా తీసుకొని దాన్ని మాత్రం కంపల్సరీ మ్యాండేటరీగా తీసుకుంటూ రేవంత్ సీఎం సంబంధించినటువంటి విషయాల్లో ఇటుపక్క చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యక్షంగా పాల్గొనటం, దాంతోపాటు ఎమ్మెల్యేలు కూడా ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనకపోతే గట్టి వార్నింగ్లు ఇవ్వటం, మొన్న లోకేష్ కూడా పరిశ్రమించి దాదాపు 15 మంది ఎమ్మెల్యేలని సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. దాంట్లో ప్రధానంగా వార్నింగ్ ఇచ్చినటువంటి విషయాల్లో మేజర్లో ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎవరైతే ఎమ్మెల్యేలు పాల్గొనట్లేదో వాళ్ళ మీద సీరియస్ అవ్వడం జరిగింది. ఇంత ప్రతిష్టాత్మకంగా ఎంత సీరియస్గా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎందుకు తీసుకుంటున్నారంటారు? దానివల్ల గ్రౌండ్ ప్లాన్ ఏందంటారు? చాలా పథకాలకు అంటే డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ అంటే అకౌంట్లలో వేసే పద్ధతి ఉండే. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు పెట్టిండో, ఇంటింటికి తీసుకుపోయి డబ్బులు పంచడం ముందు పెట్టిండో నేను పూర్తిగా వ్యతిరేకించిన. అది కరెక్ట్ కాదని. కానీ అదే వరవడిలో ఒక సీనియర్ ముఖ్యమంత్రి 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసినవాడు, 4వ సారి ప్రమాణ స్వీకారం చేసినవాడు, ఆయన కూడా ఈ చీప్ ట్రిక్స్ తప్పలేదు ఆయన కూడా. ఎందుకంటే సమస్య ఏంది, ఎదుటివాడు అట్లాగే ఉన్నాడు, మనం కూడా అట్లాగే మారాలి. ఆయన చాలా సార్లు ఆవేదన వ్యక్తం చేశాడు. నేను 8 సార్లు మన ఎమ్మెల్యేగా గెలిచాను, మొదటిసారి ఎమ్మెల్యే గెలిచినాడు నాకు సలహాలు ఇస్తానికి వస్తుందని చెప్పి. ఇవాళ ఏమైందంటే అనుచిత ఉచితాల విషయంలో ఇప్పుడు పెన్షన్ అనుచిత ఉచితాలు అంటలేదు, కానీ 2,000 పెన్షన్ 4,000, 3,000 పెన్షన్ 4,000 చేశారు కదా. ఆనాడు 2,000 ఉన్న పెన్షన్ 250 పెంచుకుంటూ 3,000 వరకు లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే ముందు 3,000 చేశారు. 3,000 నుంచి 4,000 చేశారు, 1,000 పెంచారు. ఒకేసారి 25% పెరిగినాయి. కానీ ఒక మాట మనం గమనించాలి, 50,000 కోట్ల రూపాయలు పంపిణీ జరిగింది ఇప్పటి వరకు అని ఆయన చెప్తున్నారు. ఇది మన ఈ పెన్షన్ల పేరు మీద చంద్రబాబు నాయుడు గారు. మరి అభివృద్ధి ఏం కావాలంటున్నాను. ఏమంటానంటే అన్ని అనుచిత పథకాలు కావు. పెన్షన్ ఉండాలి, వికలాంగులకు, వృద్ధులకు, వాళ్ళందరికీ ఉండాల్సింది కాదంటే. కానీ కొన్ని వర్గాలను అవమానించినట్టు అవుతుంది. కానీ అనవసరంగా 10,000, 20,000 డైరెక్ట్ గా అకౌంట్ లో వేస్తూ చూస్తున్నాం మనం. అది
రైతులు కావచ్చు, ఆటో వాళ్ళలు కావచ్చు, ఏదైనా కావచ్చు. నేనేమంటున్నాను, డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ పెట్టుకొని మొత్తం బడ్జెట్ ను పనిచేస్తే, పప్పు బెల్లలకు పనిచేస్తే మరి అభివృద్ధికి నిధులు ఏమి మిగులుతాయని అంటున్నారు. రెండో మాట కూడా ఆయన చెప్పారు, పోలవరం ఈ 2 ఏళ్లలో పూర్తి చేస్తా అని. ఇప్పుడు మొన్నటి మోందా తుఫానుకు రహీం మొత్తం అంతా రోడ్లని పాడైంది కదా, రోడ్లు బాగు చేయనా లేదా? ఇవాళ చాలా విద్య ఆరోగ్య విషయాలు చాలా అధ్వానంగా ఉన్నాం మనం. ఆంధ్రప్రదేశ్ ఆకారతలో మొదలు కానీ విద్య ఆరోగ్యాలు ఎక్కడే ఉన్నాం. అటువంటిప్పుడు వీటిని చేయాలన్నా లేదా? అభివృద్ధి పథకాలకు డబ్బులు మిగిలాలన్నా లేదా? అందుకనే నేను చెప్పిన మాట కాదు కదా, మేమైతే 20 ఏళ్ళు చెప్తున్నాం, ఇది 20-30 ఏళ్ళు చెప్తున్నాం ఇదే మాట. కానీ పెడిచేవని పెడుతున్నారు. అనుచిత ఉచితాల పైనే మొత్తం బడ్జెట్ అంత ఖర్చు అయితే అసలు అభివృద్ధికి ఏం చేయాలి? అభివృద్ధికి అప్పు చేయాల్సి వస్తుంది. కొన్ని అప్పు చేసి పప్పు కూడా తినకుండా అప్పు చేసిన డబ్బుల్ని కూడా తీసుకెళ్లి పథకాలకి పెడుతున్నారు కదా అంట. చూస్తున్నాం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో చూస్తుంటే భూములు అమ్మి పెడుతున్నారు. ఇవాళ వీళ్ళు ఇద్దరిని అంటలేను నేను, రేవంత్ రెడ్డి లేకుంటే చంద్రబాబు నాయుడు అంటలేను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అట్లా చేసిండు, ఇక్కడ మన కేసీఆర్ గారు కూడా అదే చేశారు కదా. ఔటర్ రింగ్ రోడ్ మొత్తం 30 ఏళ్లకు లీజుకి అమ్మేసి కేవలం ఒక్క రైతు బంధుకు చాలా బాధ అనిపిస్తుంది. రైతు బంధు తప్పు కదా, రైతు బంధు తప్పనిసరి ఇవ్వాల్సింది. కానీ ఒక ఔటర్ రింగ్ రోడ్ లీజును 30 ఏళ్లకు ఒకేసారి అమ్మేసి 7,500 కోట్ల రూపాయలు తీసుకొని దాన్ని మొత్తం రైతు బంధు పనిచేసిండు కదా. అంటే ఇంకేముంటది? చూస్తున్నాం కదా, భూములు అమ్ముతాం, మొత్తం ఖర్చు పెట్టేస్తాం సంక్షేమ పథకం. అంటే ఊపర్ షేర్వాణి అందరి పరేషాని. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కూడా అట్లాగే ఉన్నది. చంద్రబాబు నాయుడు కూడా ఆ విషవాలయంలో చిక్కుకొని పోతున్నారు. ఇవాళ అనుచిత ఉచితాలను రద్దు చేసే ధైర్యం ఎవ్వరికి లేదంటున్నాను. ఇవాళ సమస్య లేదు, అన్ని పార్టీలు దీన్ని పాటిస్తున్నాయి. ఈ పెన్షన్ల పంపిణీ వాళ్ళు అయితే డైరెక్ట్ ముఖ్యమంత్రులు పాల్గొనడం ఎక్కడ చూడలేదు. మన గతంలో అధికారులు పంచుతారు పోతారు. 50 రూపాయల పెన్షన్ నుంచి చూస్తున్నాం కదా మనం సంక్షేమ పథకాలలో. అప్పుడు అధికారులు వచ్చి పంచేవాళ్ళు, 6 నెలలకు ఒకసారి ఇచ్చేవాళ్ళు. దాన్ని ఎవరు పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. అందుకని ఏమంటున్నానంటే డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద ఇటువంటి అన్ని కూడా బహిరంగంగా పంచకుండా ఏ పెన్షన్ వేస్తున్నారు, ఏది వేసినా వాళ్ళ అకౌంట్ లో చేరేటట్టు వేస్తే మంచిది అంటున్నారు. నగదు పంపిణీ అంటే ఒక రకంగా చెప్పాలంటే మరొక రకంగా ప్రజలను ప్రభావితం చేసి ఎన్నికల రాజకీయానికి పనికొస్తాయని. అనుచిత ఉచితాలను మేము రద్దు చేస్తాం అని ఒక పార్టీ అనలేకపోతుంది. నేనన్న మాట కాదు, వెంకయ్య నాయుడు గారు మాజీ ఉపరాష్ట్రపతి నిన్న కాక మొన్న ఆవేదన వ్యక్తం చేసిండు. ఇట్లా అన్నిటికీ పోతే ఎట్లా అని. అది నేనన్న మాట కాదు, మోడీ గారు కూడా ఉచిత రేవిడీస్ కు వ్యతిరేకం అంటున్నారు. మల్లికార్జున ఖర్గే అదే అంటున్నారు. అంటే అందరూ పై నాయకులు అందరూ అది మాట్లాడుతున్నారు. తీరా కిందకి వచ్చే కల్లా అభయ పథకాలను అటు మోడీ సమర్థిస్తున్నారు, ఇటు మల్లికార్జున ఖర్గే సమర్థిస్తున్నారు. అందుకని ఎన్నికలప్పుడు వీరు చూస్తున్నారు, సబ్కా సున్నా అప్నా కర్నా అన్నట్టు ప్రజలు గమనిస్తున్నారు. అనుచిత ఉచితాలు అలవిగానే హామీలు తిరస్కరిస్తున్నారు. బీహార్ ఎన్నిక మంచి ఉదాహరణ. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం, మామూలు ఉద్యోగం కాదు, ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పి ఇండి కూటమిని తిరస్కరించారా లేరా? దానికి కారణాలు వేరే ఉండొచ్చు. ఓటమి గెలుపుడు నేను ఈవీఎంలా సరా ఆ తర్వాత కదా, కానీ అక్కడ తిరస్కరించారా లేదా? అంటే మన బీజేపీ పార్టీ అంతకంటే దుర్మార్గం చేసింది. అప్పుడు అక్కడ 75 లక్షల మందికి 10,000 రూపాయలు చొప్పున డైరెక్ట్ లంచం ఇచ్చేసింది. ఇది మనకు వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేసేసింది. ఎన్నికల ముందు షెడ్యూల్ కన్నా 2 రోజుల ముందు, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే ముందు వాళ్ళు ఏమంటే వాళ్ళకంటే ఎక్కువ తిన్నట్టు వీళ్ళు ఏమన్నారు, 30,000 రూపాయలు ఇస్తామన్నారు ఇండి కూటమి ప్రభుత్వం. మేము ప్రభుత్వం అధికారంలోకి వస్తే నమ్మలే కదా ప్రజలు. ఇప్పుడు కూడా ఏమంటారంటే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న దానిలో స్పష్టంగా హెడ్లైన్స్ కనబడుతుంది, 50,000 రూపాయలు మేము పంచాము పెన్షన్ రూపాయన. ఈ 50,000 రూపాయలు ఉంటే ఒక పోలవరం పూర్తయ్యేది కదా అని నేను అడుగుతున్నాను. అట్లాంటి పెన్షన్ తీసేయమంటలేదు. నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను. 50,000 రూపాయలు, 50,000 కోట్ల రూపాయలు పంచామంటే ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖ అభివృద్ధికి 50,000 కోట్ల రూపాయలు ఎంతమందికి వచ్చేది? ఇవాళ 2,000, 3,000 కోట్ల రూపాయలు చిన్న చిన్న పనులకు మనం డబ్బులు లేవే. అందరికి పనిచేస్తే మరి అంతకనే బడ్జెట్ ఏం చేయాలంటే జనాభా లెక్క పంచి అందరికి ఎంత 100 వస్తే 100, 200 వస్తే 200 పనిచేయండి. లొల్లే లేదు కదా. అది కాదు కదా ప్రభుత్వం చేయాల్సిన పని. కామన్ సమస్యలు అంటే మనకు వ్యక్తిగా తీర్చుకోలేని సమస్యలు చాలా ఉంటాయి. రాహిం చెప్తున్నాను కదా, మా ఇంటి ముందరికి వెళ్తే ఫస్ట్ రోడ్ కావాలి, ఉరికాల రోడ్ కావాలి, మంచినీళ్ళు కావాలి, విద్యుత్ కావాలి, వీధి లైట్లు కావాలి. ఇవి కదా ప్రభుత్వాలు చేయాల్సిన సామూహిక అవసరాలు తీర్చాలి కదా. అవి విడిచిపెట్టి వ్యక్తిగత అవసరాలు తీసుకుంటూ పోతే ఎన్నికల్లో ఓట్లు పడితే కాదంటలేదు నేను. కానీ అధికమించి పెరిగి 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 చివరికి ఏమైందంటే భారంగా మారితే మన బడ్జెట్ మించిపోయి అభివృద్ధి మన సంక్షేమ పథకాలు అయితే అంటే అభివృద్ధికి రూపాయి లేకుండా అభివృద్ధికి అప్పు చేయాల్సి వస్తుంది. ప్రతి 13 లక్షల కోట్లు అప్పు చేశారు అతను జగన్మోహన్ రెడ్డి అన్నారు. 13 కాదు, కరెక్ట్ కాదు, 6 7 ఉన్నది, అది లెక్క తప్పులు చెప్తున్నారు. సరే 6 7 అయినా సరే మీరు 10 లక్షలు అప్పు చేసిపోతారు. ఎవరి మీద? ఇవాళ పుట్టే బిడ్డ మీద, కడుపులో ఉన్న పుట్టే బిడ్డ మీద కూడా అప్పు చేసిపోతున్నారు. అందుకని దేశ ఆర్థిక వ్యవస్థ ఈ అనవసర సంక్షేమ పథకాలతో అనుచిత ఉచితాలు అన్నింటి వ్యతిరేకిస్తలేదు. అనుచిత ఉచితాల వల్ల నాశనం అయిపోతుంది. దీన్ని ఎక్కడో దగ్గర కట్ ఆఫ్ కావాల్సిన అవసరం ఉన్నది. అన్ని రాజకీయ పార్టీలు చూడాల్సిన అవసరం ఉంది. లేకపోతే కోర్టులోనే మందలించాలి. ఎన్నికల కమిషన్కి దీన్ని బాధ్యత అప్పచెప్పాలి. ఈ అనుచిత ఉచితాలు ఏవి ప్రకటించినా అది దాన్ని కట్టెలు చేయడానికి ఎక్కడో అధికారం ఉండాలి.
నైతికంగా వీళ్ళైతే మారరు. ఎందుకంటే ఎవ్వరు కూడా ప్రత్యక్ష పన్నులు చూడండి మీరు, ప్రత్యక్ష పన్నులు మెల్లమెల్లగా తక్కువ అవుతున్నాయి, వసూలు చేసి లేవుగా, మాట్లాడితే అన్ని రాయితీలే. పరోక్షంగా పన్నులు గుంజేస్తున్నారు. మనకు అర్థం కాని ఏంటంటే ఎడమ జేబు నుంచి పొక్కబడ్డది పోతూనే ఉన్నది, కానీ కుడి జేబును చూసుకుంటాం, మన డబ్బులు మనకు జాగ్రత్తగా ఉన్నాయా లేవనుకుంటున్నాం. అన్ని వర్గాలను ఆకట్టుకోవడానికి, సమస్త సబ్బండ వర్గాలను ఆకట్టుకోవడానికి ప్రభుత్వ ధనాన్ని, ప్రజల ధనాన్ని, ప్రభుత్వ ధనం కూడా ఉండదు, మన ట్యాక్స్ పేయర్స్ మనీ ఇట్లా పప్పు బెల్లాలు పంచిపెడితే అభివృద్ధికి నిధులు మిగలకుండా అవుతుంది. ఆ దేశం కానీ రాష్ట్రమే కాదు, దేశం కూడా అధోగతి పాలవుతుంది. ఇది కరెక్ట్ కాదు. పై స్థాయి నుంచి కింది స్థాయి దాకా ప్రజలు ఆలోచన చేయాలి. అంటే రాజకీయ పార్టీలు తమకు ఆలోచన చేసుకొని అందరూ పంచకపోతే ఎవరు వద్దంటారు. కాబట్టి ఈ రద్దు చేసే ధైర్యం ఎవరికి ఉంది అంటే పిల్లి మెడకు గంట ఎవరు కట్టాలని చూస్తున్నాను. మొదటి నుంచి సంక్షేమ పథకాలు అంటేనే కొంచెం అంటే సంక్షేమ పథకాలు వ్యతిరేకం కాదు, కానీ చంద్రబాబు ఈ విధంగా తాయిలాల్లాగా పంచడం అనేది మొదటి నుంచి వ్యతిరేకం చంద్రబాబు. చంద్రబాబు కూడా చివరికి ట్రాప్లో పడిపోవటం, ఈ విధంగా రాజకీయాలకు తనకు అధికారమే ప్రధానంగా చూడటం అనేది కూడా వాస్తవమే. ఒక్కసారిగా మొత్తం మైండ్ సెట్లు కూడా మారిపోయినాయని చెప్పుకోవాలి ఈ ప్రభుత్వ పథకాలకు సంబంధించి. మీరు చెప్పినట్టుగా ప్రజల్లో మార్పు రావాలి, రాజకీయ నాయకులన్నా దానికి సంబంధించిన అవగాహన ప్రజల్లో కలిగించాలి. ఒకటి చక్కటి విశ్లేషణ అందించుకో రామారావు గారు, ధన్యవాదాలండి. ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.